ఈ ఎండలకి మామిడి పళ్ళ జ్యూస్ తీసుకొని చల్ల చల్లగా అలా గొంతులో వేసుకుంటూ ఉంటే ఎంత హాయిగా ఉంటుంది కదండి. ఇప్పుడు నేను చూపిస్తుంది మామిడి పళ్ళ జ్యూస్ కాదండి. ఉదయాన్నే ఏదో ఒక వెజిటబుల్ జ్యూస్ తాగితే మంచిది కదా. ఎక్కువగా పుల్లగుమ్మడి జ్యూస్ తాగుతూ ఉంటాం అనమాట. అయితే మార్కెట్లో మాకు ఎప్పుడు లేతవి దొరకవండి. ఈ చక్కగా గింజ కట్టి మనం ఒడియాలు పెట్టేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు అలాంటి ముదరవే అంటే ఆ పెచ్చు ఆ పై తొక్క కూడా తీయలేను, అంత చేతులు నొప్పులు పెడితే అలాంటి ముదరవే మాకు వస్తూ ఉంటాయి మా ఇంటికి. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. నేను గార్డెన్లో వేసాను కదండి, దానికి ఇప్పటివరకు ఆ తీగ తీగలానే ఉంది కానీ దానికి ఏమీ రాలేదనమాట. ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. నేనైతే తొక్క తీయలేదండి. నిజం చెప్పాలంటే తొక్కలో పోషకాలు ఉంటాయి అనేది కాదు ఇక్కడ. తొక్క తీయడం కూడా నాకు కష్టమైందనమాట. ఇంకా సరేలే, మిగతా కాయగూరలు ఉప్పు నీళ్ళలో ఎలా కడుక్కుంటున్నాం అలాగే 10 నిమిషాలు నానబెట్టి శుభ్రంగా కడిగి తొక్కతో పాటే ముక్కలు కట్ చేసేసాను అనమాట. వాటిని మిక్సీ చేసి మామూలుగా రెగ్యులర్గా తాగిస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు పచ్చి పసుపు కూడా ఇంట్లో ఉందండి. కొద్దిగా ఉంచుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లోని. ఈ ఉప్మాల్లో కూడాను అల్లం ముక్కల్లాగా పసుపుని కూడా ముక్కలుగా తరిగి పోపులో వేసుకుంటున్నాను. అలాగే ఇలా ఏదైనా మిక్సీ చేసుకునేటప్పుడు కూడా చిన్న పసుపు మొక్క వేసుకుంటున్నాను అనమాట. పచ్చి పసుపు మంచిది కదా, అందుకని దాంతోపాటు కలిపి మిక్సీ చేశాను కొద్దిగా నీళ్లు వేసి. ఇంక ఇందులో ఉప్పు కానీ లేకపోతే తేనె కానీ పంచదార కానీ ఏమీ వేసుకోలేదు అనమాట. చిన్న పసుపు ముక్క వేయగానే ఆ రంగు చూడండి ఎంత బాగుందో. మామిడి పళ్ళ రసంలాగా చూడగానే తాగేయాలనే టెంప్టింగ్గా ఉంది కదా. మామిడి పండు జ్యూస్ లాగా తీయగా ఉండకపోవచ్చు కానండి, అంత భయంకరంగా ఏమి ఉండదండి. మేము ఏమైనా తాగేస్తాం అనమాట. దీంట్లో ఏమీ కలపలేదు, చక్కగా తాగేసాం. బూడిద గుమ్మడికాయ చాలా మంచిదండి. వీటి రెసిపీస్ కూడా నేను చేశాను. సమ్మర్లో అయితే ఎక్కువగా చేస్తూ ఉంటాను. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, ఒంటికి కూడా చాలా మంచిదన్నమాట. అయితే పుల్లగుమ్మడికాయ జ్యూస్ తాగితే మంచిదనే విషయం అందరికీ తెలుసు. అలాగే పచ్చిపసుపు కూడా మంచిదని అందరికీ తెలుసు. ఈ రెండింటిని కలిపి తాగొచ్చు అనే విషయం నాకెవరూ చెప్పలేదండి. దీని వెనక సైంటిఫిక్ రీజన్స్, తాగొచ్చా తాగకూడదు ఇవేవి నన్ను మీరు కామెంట్ సెక్షన్లో అడిగినా నేను చెప్పలేను. నేను డాక్టర్ని కాను, ఎక్కడ నేను చూడలేదు. రెండు మంచివి కనుక నేను ఇలా మిక్సీ చేసుకొని తాగాను. మీరు ఇలాగే చేయాలని నేను చెప్పడం లేదు. కానీ పుల్లగుమ్మడికాయ జ్యూస్ మాత్రం తాగితే చాలా మంచిది, అలాగైనా తాగండి. వేరేగా పచ్చిపసుపు కూడా వేడి నీళ్ళు వేసుకొని తాగొచ్చు అనమాట. ఈ రెండు కలిపి తాగడం అనేది కేవలం నా చాయిస్ మాత్రమేని. చాలా రోజులైంది కదండి వీడియోలు పెట్టి. సరదాగా ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.